జై శ్రీరామ్. నేను మౌనిక సుంకర. ఫిబ్రవరి 9th ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఆపు ఓటమి అంట, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి భవితకే విఘాతమట ఏకంగా. ఇట్లాంటి సోకాల్డ్ కంటెంట్ రాసే ఈ ఎడిటోరియల్స్ వీళ్ళ సూడో సెక్యులరిజం, సూడో ఇంటలెక్చువల్ బిహేవియర్, సూడో జర్నలిజం. యాక్చువల్లీ జర్నలిజం సూడో అంటే ఏంటిదంటే బయాస్డ్ జర్నలిజం. అంటే వీళ్ళు ఒక సైడ్ తీసుకుంటారు, ఆ సైడ్ వీళ్ళు ఫాలో అవుతారు. ఫర్ ఇన్స్టెన్స్ యాంటీ హిందూ, యాంటీ మోదీ, యాంటీ బీజేపీ, ఇది వీళ్ళ స్టాండ్ ఉంటుంది. సో దానికి అకార్డింగ్గా అల్లుకుంటూ పోవడం అనేది వీళ్ళ స్ట్రాటజీ ఉంటుంది, వీళ్ళ నేరేటివ్ ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలవడం అనేది అంటే ఏకంగా డెమోక్రసీ డేంజర్లోకి వెళ్ళిపోయింది వీళ్ళ ఉద్దేశంగా. అయితే నేను వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. 1919లో కశ్మీర్ పండితులను వ్యాలీలోంచి మతం మారు లేదా చచ్చిపో అని చెప్పి మీ ఆడవాళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్ళండి అని హిందూ మగవాళ్ళకు వార్నింగ్ మైకులలో ఇచ్చినప్పుడు అప్పుడు వీళ్ళకు డెమోక్రసీ డేంజర్లో ఉన్నట్టు అనిపించదు. మళ్ళీ 2014లో వైలెన్స్, కమ్యూనల్ వైలెన్స్ బిల్ 2014 ఆర్టికల్ 31A కింద తీసుకొచ్చింది. దాన్ని మనము హిందూ బిల్ అని కూడా అంటాం. అదేంటిదంటే ఒక హిందూ ఇంట్లో ఏదైనా సత్యనారాయణ వ్రతం కానీ, పూజ కానీ, హనుమాన్ చాలీసాలు లాంటివి చేసుకోవాలి అనుకుంటే, మైండ్ యూ ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే అక్కడ దగ్గరలో ఉన్న ముస్లింలు కానీ క్రిస్టియన్స్ దగ్గర కానీ NOC సర్టిఫికేట్ పోలీస్ నుంచి తెచ్చుకొని అప్పుడు మాత్రమే హిందువులు చేసుకోవాలి. ఇదేంటంటే ఇండైరెక్ట్గా హిందువుల్ని చిత్రవద చేసేది, హిందువుల్ని టార్చర్ చేసేది, హిందువుల్ని అసలు మన దేశంలోనే హిందూగా ఉండనీయకుండా చేసేలాంటి బిల్లు. ఇట్లాంటి బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా వీళ్ళకు డెమోక్రసీ డేంజర్లో ఉన్నట్టుగా అనిపించదు. నెక్స్ట్ షైన్ బాగ్ రైట్స్ అయినప్పుడు ఢిల్లీలో తాహిర్ హుసేన్ అనే ఒక మతోన్మాది అంకిత్ శర్మని IB ఆఫీసర్ని చిత్రవద చేసి చంపడమే కాకుండా దిల్బర్ నేగి అనే అబ్బాయి కాళ్ళు చేతులు ఇరగొట్టి అతన్ని సజీవంగా దహనం చేసిండు. అట్లాంటి వ్యక్తికి టికెట్ వచ్చింది, మొన్న నిలబడ్డాడు, ఆఫ్కోర్స్ ఓడిపోయాడు. కానీ అట్లాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పుడు డెమోక్రసీ డేంజర్లో అనిపించదు వీళ్ళకు. సందేశ్ ఖాళీలో సోకాల్డ్ మన మమతా బెనర్జీ ఉన్న ఏరియాలో అక్కడ మహిళల ల్యాండ్ని తీసుకోవడమే కాకుండా వాళ్ళ మీద సెక్షువల్ హెరాస్మెంట్ చేసినప్పుడు అక్కడ ఉన్న షేక్ షాజహాన్ మీద కేసు అయినప్పుడు TMC అతనికి సపోర్ట్గా వెళ్ళినప్పుడు, RK కాలేజ్లో డాక్టర్ మీద రేప్ జరిగినప్పుడు ఆ కాలేజీ MDని TMC గుండాలు ఆయనకు సపోర్ట్ ఇచ్చి ఆయనను సేవ్ చేసినప్పుడు అప్పుడు వీళ్ళకి డెమోక్రసీ డేంజర్లో ఉన్నట్టు అనిపించదా? మరి ఈ అన్ని ఇంతవరకు నేను చెప్పిన కేసెస్ అన్నిట్లలో హిందూ విక్టిమ్, మరి మతోన్మాదులు సోకాల్డ్ మైనారిటీలు ఈ షేక్ షాజహాన్ కానీ, తాహిర్ హుస్సేన్ కానీ, మన దావూద్ ఇబ్రహీం 1992 బ్లాస్ట్లో కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు అండ్ వీళ్ళకి సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ కమ్యూనల్ వైలెన్స్ బిల్లు హిందువులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినప్పుడు అప్పుడెప్పుడు కూడా హిందువులు కానీ హిందుత్వాన్ని కానీ తొక్కాలని చూసినప్పుడు ఎప్పుడు కూడా డెమోక్రసీ డేంజర్లో ఉండదు. హిందూ ఎప్పుడైనా జై శ్రీరామ్ అన్నా డెమోక్రసీ డేంజర్లో ఉంటుంది. హిందూ ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీకి ఓటేసినా డెమోక్రసీ డేంజర్లోకి వెళ్ళిపోతుంది. అసలు భారతీయ జనతా పార్టీ తనంతట తనగా గెలవడమే డెమోక్రసీకి డేంజర్. మరి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ స్కాములు చేసుకుంటూ తన ముద్దు పేరైన కాంగ్రెస్ నుంచి వెళ్ళి స్కామ్గ్రెస్ అయినప్పుడు ప్రజలు దాన్ని అసహించుకొని భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడ్డారు అనేది వీళ్ళు గుర్తించారు. గుర్తించిన ఒప్పుకోకపోగా డెమోక్రసీ డేంజర్లో ఉంది అని అంటారు. ఇది ఇప్పుడు ఉంటున్న సూడో ఇంటలెక్చువల్స్, సూడో ఇంటెలిజెన్స్ చేసే ఇట్లాంటి బ్రెయిన్ వాషింగ్ ఆర్టికల్స్ వేయడం. సో నేను ప్రజల్ని అడగదలుచుకున్నాం, మనం ఎట్లాంటి పేపర్లు చదువుతున్నాం, ఎట్లాంటి కంటెంట్ మన బ్రెయిన్లోకి వెళ్తుంది. మనం అట్లాంటి పేపర్ ఒకటి కొనుక్కున్నామంటే మనం వాళ్ళ ఐడియాలజీకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం అట్లాంటి పేపర్ ఒక ₹2 కానీ ₹10 కానీ కొని మనం చదివినామంటే అట్లాంటి యాంటీ హిందూ, యాంటీ బీజేపీ, యాంటీ నేషనల్ ఎజెండాస్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఐ అర్జ్ పీపుల్, సోషల్ మీడియా ఇంత యాక్టివ్ ఉన్న టైంలో కొంచెం యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, పొలిటికల్ స్ట్రాటజీస్ తెలుసుకోవాలి. ఏ పార్టీ మన సివిలైజేషన్ కోసం, ఏ పార్టీ మన దేశం కోసం, ఏ పార్టీ మన ధర్మం కోసం, ఏ పార్టీ ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం, ఏ పార్టీ ప్రపంచవ్యాప్తంగా మనకున్న విశ్వగురు అనే ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళగలదు అని ఆలోచించి ఆ పార్టీకి మద్దతుగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. జై హింద్, జై భారత్.